హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన బాడీలో ఉన్న వేడిని ఆ మంటను తగ్గించేసి సొరకాయ తీగూర ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ఫస్ట్ మనం ఒక పెద్ద సొరకాయని తీసుకొని దాన్ని తోలు తీసి నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాసేపు వాటర్లో వేసి పక్కన ఉంచండి. చూసారు కదా, ఈ సైజు చిన్న చిన్న ముక్కలు. సో వాటర్లో బాగా కడిగేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 3 టమోటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక ఆనియన్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు 3 వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్, అది వేసి బాగా వేయించండి. ఆనియన్ కాస్త రంగు మారిన తర్వాత అందులోనే మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి టమోటాస్, అవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. టమోటా బాగా మగ్గాలన్నమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసేయండి. చూసారు కదా, 5 మినిట్స్లో టమోటాస్ అన్నీ బాగా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో మనం కట్ చేసుకున్నాం కదండి సొరకాయ, ఆ పీసెస్ అన్నీ వేయండి. సొరకాయ వేసిన తర్వాత అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోయండి. నేను ఇందులో ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసి మొత్తం బాగా మిక్స్ చేశాను. సో వాటర్ సరిపోలేదని చెప్పి మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ జస్ట్ ఈ సొరకాయ అది ఉడకడానికి అనమాట. ఇంకో గ్లాస్ వాటర్ పోసి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత పసుపు చిటికెడు, మిరప్పొడి ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. అలాగే ధనియాల పొడి 1 స్పూన్. నెక్స్ట్ రుచికి సరిపడా కల్లుప్పు వేసి బాగా మిక్స్ చేయండి మొత్తాన్ని. మొత్తం ఆ వాటర్లోకి టమోటాస్, సొరకాయ, ఇప్పుడు మనం వేసుకున్న పొడులు, కల్లుప్పు అన్నీ కూడా వాటర్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ వదిలేయండి. ఆ లోపు మనం పౌడర్ కోసం శనక్కాయ పప్పుల్ని బాగా డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక తెల్లగడ్డని పాయలుగా తీసి పక్కన ఉంచండి. అలాగే ఒక ఎండుమిర్చి, ఈ మూడింటిని తీసి మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ వేసి తీసుకుందాం. మరీ స్మూత్ పేస్ట్ అవసరం లేదు. జస్ట్ కొంచెం పలుకులు పలుకులుగా ఉన్నాయంటే మనం కర్రీ తినేటప్పుడు కూడా బాగా అది వస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటే చాలు. ఇలా పౌడర్ చేసి దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, కర్రీ ఇలా ఫామ్ అవుతుంది. ఇందులో సొరకాయ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే, జస్ట్ ఒక 10% ఇంక ఉడకాలి. ఈ స్టేజ్లో మనం పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ వేయాలి. మొత్తం మనం ఎంత ఎక్కువ పొడి వేసామంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కర్రీకి. అదంతా వేసి బాగా మిక్స్ చేసేసి పైన కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే చాలు. అంతే అండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసామంటే మన కర్రీ రెడీ. టేస్టీ టేస్టీ సొరకాయ తీగూర రెడీ. ఈ కర్రీ తిన్నామంటే మన బాడీలో ఉన్న హీట్ అలాగా ఎగిరిపోతుంది అన్నమాట. నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.